హైదరాబాద్లో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి చేశాడు యువకుడు. ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. ప్రేమిస్తావా లేదా అంటూ యువతిపై కత్తితో దాడి చేశాడు. నార్సింగ్ ఏపీఎస్ పరిధిలో జరిగిన ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైట్, మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఎలా ఉంది ఆ యువతి పరిస్థితి? అతను పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు. మణికొండ పరిధిలో ఒక యువకుడు ఇది ఇంట్లో చెరబడి కత్తితో దాడి చేశాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అల్కాపురి టౌన్షిప్ లో ఉండే ఓ యువతి మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ ఫ్లాట్ లో అద్దెకు తీసుకుని ఉంటుంది. అయితే ఆ హోటల్లో ఇద్దరు కలిసి ఓ హోటల్లో పనిచేస్తున్నారు. వెయిటర్ పర్వతాల రోహిత్ మరియు ఆ యువతి ఇద్దరు కలిసి హోటల్లో పనిచేస్తున్నారు. ఆ యువతిని నూతన సంవత్సర వేడుకల అనంతరం అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకుని ఉంది. అప్పటికి ఆమె మిత్రులు రాకపోవడంతో తలుపులు తెరిచి నిద్రపోయింది. ఆ తర్వాత ఇదే అదనుగా భావించిన రోహిత్ 2 నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటబడ్డ అతను ఆ యువతి ఇంట్లో చొరబడి కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అతను అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఈ నెల 2వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆల్రైట్ విక్రమ్.